ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో నేను మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 దాని ఫైనల్ మ్యాచ్ యొక్క రివ్యూ నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను. ఈ వీడియోలో నేను టాప్ పర్ఫార్మెన్స్ మ్యాచెస్లో కీ మూమెంట్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్కి అంత మంచి స్టార్ట్ రాలేదు. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరు కలిసి 92 రన్స్ చేశారు వికెట్ పడకుండా. ఈ పార్ట్నర్షిప్ 98 వరకు వెళ్ళింది. అభిషేక్ మాత్రం మంచి టచ్లో కనబడ్డాడు ఆడుతున్నంతసేపు. వికెట్స్ 50, 20 బాల్స్లో 50 రన్స్ ఏమో చేశాడు. 20 బాల్స్లో అనుకుంటే చేసేసాడు. సో అలా 50 చేసి 98 మీద అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. సంజుకి మంచి తోడుగా బ్యాటింగ్ చేసి మరో 100 రన్స్ 105 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి. అలా 205 వైపు పుష్ చేశారు. 203, 205 వరకు స్కోర్ పుష్ చేశారు. అప్పుడు సంజు శాంసన్ అయిపోయాడు. ఈ లోపల సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కలిసి విధ్వంసం చేశారు. ఎంత విధ్వంసం చేశారంటే 15 ఓవర్స్ అయిపోయేసరికి 200 రన్స్ చేసేసారు టీమిండియా. ఇంకా ఆఖరి 5 ఓవర్స్లో అట్లీస్ట్ ఒక 70-80 రన్స్ చేస్తారు, 280 చేయగలరు అన్న ఇది ఉన్నప్పుడు జిమ్మీ నీషమ్ 16th ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్స్ తీశారు. ముందుగా సెట్ అయిన బ్యాటర్స్ ఇద్దరిని అవుట్ చేశారు, సంజు శాంసన్ అలాగే ఇషాన్ కిషన్ని. ఇంకా ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీశాడు. సో అదే ఓవర్లో 3 వికెట్లు పడడంతో నెక్స్ట్ 2 ఓవర్స్ కొంచెం స్లోగా ఆడారు, 2-3 ఓవర్స్. ఇంకా లాస్ట్ 2 ఓవర్స్కి వచ్చేసరికి మరో ఇంకో 2 వికెట్లు కోల్పోవడంతో ఒక వికెట్ 3 వికెట్స్ 4 వికెట్స్, ఇది ఒక 5th వికెట్, 5 వికెట్స్ కోల్పోవడంతో దుబే దిగాడు ఆఖరి ఓవర్స్లో. ఇంకా లాస్ట్ 19th ఓవర్లో అలా 1 స్కోర్ని 231 దాకా తీసుకొచ్చారు 19 ఓవర్స్ అయ్యేసరికి. ఆఖరి ఓవర్లో జిమ్మీ నీషమ్ వేస్తున్నాడు. ఆ ఓవర్లో 24 రన్స్ కొట్టి 255కి పుష్ చేశారు. ఇది బ్యాటింగ్ పరంగా. ఇంకా బౌలింగ్ పరంగా వస్తే హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే ఒక ఛాన్స్ని ప్రొడ్యూస్ చేశాడు. ఒక టఫ్ క్యాచ్ని దుబే మిస్ చేశాడు. మేబీ టైం రీచ్ అవ్వకపోవడం వల్ల మిస్ అయ్యి ఉండొచ్చు. ఫైనల్ మ్యాచెస్లో ప్రెజర్ మ్యాచెస్లో అలా అవుతుంటే పెద్ద ఫరక్ పడలేదు. అది ఫినాల్కి ఫామ్లో ఉన్న ఫినాల్కి 0 మీద ఇచ్చిన అవకాశం. అదేమైనా మ్యాచ్ అయినా కాస్ట్ చేస్తుందని అనుకుంటే ఎక్కువ డ్యామేజ్ జరగకుండా వికెట్ తీసుకోగలిగారు. ఐ థింక్ అక్షర్ పటేల్ బ్రేక్ ఇచ్చాడు మనకి. పవర్ ప్లేలోనే మన వాళ్ళు మంచిగా బౌలింగ్ చేసి 3 వికెట్స్ పడగొట్టారు. నాకు స్కోర్ పక్కగా గుర్తులేదు, బట్ నాకు గుర్తున్నంత వరకు 3 వికెట్స్ తీసేశారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో అపోనెంట్కి చేస్తుండడం కొంచెం కష్టమవుతూ వచ్చింది. ఒక ఎండ్లో వికెట్స్ పడుతూ ఉన్నా కానీ వాళ్ళ ఓపెనర్ టిమ్ షైఫర్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఉన్నంతసేపు 50 odd రన్స్ ఏమో కొట్టాడు. ఇంకా ఆఖరిలో శాంట్నర్ పోరాటం చేసి 40 odd రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. డార్విన్ మిచెల్ కూడా 17 రన్స్ 8 రన్స్ కొట్టాడు. ఇది పర్ఫార్మెన్స్ ప్రకారం. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా ఎక్సలెంట్ బౌలింగ్ వేశాడు. అక్షర్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ వేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్ ఎవరెవరంటే బ్యాటింగ్లో న్యూజిలాండ్కి టిమ్ షైఫర్ట్ 50 odd రన్స్ కొట్టాడు. శాంట్నర్ 40 odd రన్స్ కొట్టాడు కాబట్టి ఇంకా జిమ్మీ నీషమ్ ఒక ఓవర్లో 3 వికెట్లు తీయడంతో తను టాప్ పర్ఫార్మర్ అయ్యారు న్యూజిలాండ్ సైడ్ నుంచి బ్యాటింగ్లో బౌలింగ్లో వీళ్ళు. ఇంకా ఇండియా విషయానికి వస్తే టాప్ 3 బ్యాటర్స్ సంజు శాంసన్ మరో మంచి బెస్ట్ ప్రొడ్యూస్ చేశాడు ఫైనల్ మ్యాచ్లో. అభిషేక్ శర్మ ఫామ్లో లేరు అని అందరు బాధపడుతుంటే ఫైనల్ మ్యాచ్లో టచ్లోకి వచ్చి క్రూషియల్ ఫైనల్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది క్విక్ ఫైర్ కొట్టాడు, 22 or
21 బాల్స్‌లోన. ఉన్నంతసేపు బీభత్సం చేసేసాడు. ఆ తర్వాత వచ్చిన వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా దుమ్ము రేపి పక్కన పెట్టేశాడు. ఇది అయిపోయింది అనుకుంటే దుబే ఆఖరిలో లాస్ట్ ఓవర్‌లో ఆ 20 ఆడ్ రన్స్ కొట్టాడు. నాకు ఇది చూసి 19th ఓవర్ చూసిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత నాకేమనిపించిందంటే పెద్దబాబు మూవీలో ఒక సీన్ ఉంటుంది, కామెడీ సీన్. అది గుర్తొచ్చింది. అరే అందరు కొట్టెళ్ళినప్పుడు కూడా నాకు బాధ అనిపించినది, ఆఖరిలో కూడా వచ్చి కొట్టాడురా అని ఆ టైప్లో అనిపించింది. జిమ్మీ నిషామ్ ఫీలింగ్ అని, న్యూజిలాండ్ బౌలర్స్ ఫీలింగ్ అని. ముందు బీభత్సం చేశారు, తర్వాత 3 to 4 అవర్స్ కంబ్యాక్ చేశారు ఎక్కువ రన్స్ ఇవ్వకుండా. ఆఖరి ఓవర్లో 24 రన్స్ దుబే కొట్టడంతో నాకు అలా అనిపించింది. మీకు అలాగే అనిపించింది అనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే టాప్ పర్ఫార్మెన్సెస్ బుమ్రా 4 ఓవర్స్లో మళ్ళీ మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశారు. 4 వికెట్స్కి 15 రన్స్ మాత్రమే ఇచ్చేది 4 ఓవర్స్లో. ప్రెషర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్లో 4 ఓవర్స్ బౌలింగ్ వేస్తూ 4 వికెట్స్ 15 రన్స్ మాత్రమే. ఎక్సెప్షనల్ బౌలింగ్. ఇంకా అక్షర్ పటేల్ విషయానికి వస్తే బాపుని పవర్ ప్లేలో క్రూషియల్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ ఇంకో వికెట్ తీశాడు. ఇది టీమ్ అనాలిసిస్ నా ప్రకారం. మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా ఫర్ ఛాంపియన్షిప్, హిస్టారిక్ ఛాంపియన్షిప్.